సింగిల్ పడ్డది. టైట్ 3 ఏళ్ళు అయితే ఉన్నాయి వీడికి. ఇక టైట్ 3 ఏళ్ళు. ఈ బొమ్మలు అయితే పడతాయి, చూద్దాం మరి ఏం పడతాయి. ఇక ఇప్పుడైతే తాపుతాను, రేపు పొద్దుగాల అయితే తెలుస్తుంది. చాలా తీసేస్తావా, దూరం అవుతావా? ఈ పిల్లల్ని పడక మన పంకిరి కాడ మీద గుట్ట మీదనే ఉన్నాం. ఇంకా మబ్బు అయితే బాగా వస్తుంది, కానీ ఇక్కడ పోయి కొడుతుంది వాన. మనకైతే వర్షం లేదు. బుడ్డవర్కలకు వచ్చేదాకైతే బుడ్డవర్కలు ఎన్ని పడ్డాయి చూద్దాం. ఆ రౌతు పెట్టినా మరి అటు సైడ్ పడితే ఎట్ట తీస్తుంది మరి. గాలం వేసా అవన్నీ చేయి కాడ పడ్డది. కొర్రమట్టనా? ఇగో కొర్రమట్ట చచ్చిపోయింది. ఒక్కటే కొర్రమట్ట బుడ్డ వరకు వస్తుంది. అవా ఊసిపోతుంది, ఎలా పడుతుంది. 2 ఒకటోది ఒక్కటి ఒక్కలోటి వస్తుంది, 2 వస్తాయి. ఆడోటి 3 ఆడో కొరమట పడ్డది కింద. ఈ కొరమట పిల్లలు తట్టుకుంటానే. ఇది కాదని కొరమట పిల్లలు కూడా తట్టుకుంటాను బుడ్డ వరకు దానికి. కాసి ఇప్పుడైతే బొమ్మలు తట్టుకోవడానికి ఖర్చుల సైజు అంటే మొన్న 4 ఏళ్ళ సైజు వేసిన వేస్తే మనకు పర్లేదు. ఇప్పుడు కొంచెం చిన్న సైజు పట్టుకొచ్చిన 3 ఏళ్ళ సైజు చుట్టూ తిట్టినా కానీ అది మెల్లది. గది గది టైట్ 3 ఏళ్ళది. అది ఏమో నాకు అందుకే తెలియకనే పట్టుకొచ్చిన. అది కూడా బుడ్డ వరకు పెద్ద పెద్ద తడతాయి, కానీ ఇది టైట్ 3 ఏళ్ళు అయితే ఉన్నాయి ఇది. ఇక టైట్ 3 ఏళ్ళు. ఈ బొమ్మలు అయితే పడతాయి, చూద్దాం మరి ఏం పడతాయి. ఇక ఇప్పుడైతే తాపుతాను, రేపు పొద్దుగాల అయితే తెలుస్తుంది. ఇదే ఏం కాదు, చేతులు పట్టుకొని పోతా. అటు పోయినాక అటు కడ సెల్లు పెట్టి చిక్కుది నీళ్ళకి పోతాను. తట్టుకోవా కొరుక్కొని రావా? మొన్న దీనికే కదా అప్పుడు పడ్డాయి మనకు. అప్పుడు దీనికే కదా డాడీ కచ్చలో పడ్డాయి. ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు, నన్ను చూడు. చేతి ఆపి నన్ను చూడు సార్. చూడు ఇటు చూడు. మళ్ళీ మంచిగా చదువుకుంటూ వస్తా కానీ టైట్ 3 ఏళ్ళది అన్నట్టు. ఇదేమో ఎన్నో తట్టింది, ఇది బెండుకు తట్టింది. ఈ టైట్ 3 ఏళ్ళ సైజు కాబట్టి దీనికైతే బొమ్మలు అయితే ఖచ్చితంగా పడతాయి. రేపు పొద్దుగాల మీకు క్లారిటీగా కనబడతాయి. ఇప్పుడు మేము సాపి పోదాం అన్నట్టు. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అట్లా అవుతుంది. ఇక్కడ పుల్లు ఉన్నది, ఇక పుల్ల అవు గిడ అది ఎడితే కొంచెం సాపు ఉంటుంది. మంచిగానే ఉన్నది, వాళ్ళ చినిగింది అనుకున్నా నేను. గైస్ ఇట్లా నీళ్ళకి
ఇది మధ్యలో కడతాయి పో ఏంటిదే కావచ్చు కొరకు గైస్ ఇది అయితే కచ్చాలు అయితే దాపుతా అయిపోతుంది ఇక సెల్లు ఇలా పడుతుంది పక్కకి వేసినాక చదివినాక మీకు మళ్ళీ కంటిన్యూషన్ అయితే చూపెడతా రాని అన్న కొంచెం వాళ్ళకి మీద తట్టింది పుల్ల రైట్ గింత మంచిగా ఉన్నది దీన్ని ఎందుకు ఇచ్చిపెట్టచ్చినాయి మనం మొన్న ఇది చూడలే ఇంకొకటి ఉన్నది కానీ అది మరి చీకిపోయినట్టే పళ్ళ తిరుగుతుంది మొత్తానికి అయితే కచ్చాలు అయితే దాపుడైతే అయిపోయింది కొంచెం అటే ఎగ్గు కాదు మధ్యలోనే కరెక్ట్ పొక్క పోయింది చూడవు మా మధ్యలో మూడేద్దామా మూడెత్తది అక్కడికి ఇక్కడ మంచిగా ఉన్నది కదా ఇంకా బాగున్నా ఇదే మంచిగా ఉన్నది ఇటు సైడే అట ఇక్కో ఎగ్గుకో ఇక రైట్ ఇక ఆపు ఇక దానికి మళ్ళీ ముడెత్త అయిపోయాడ ఈ కట్టే కట్టన్నా గైస్ ఇక ఈరోజు అయితే ఇక కచ్చలు అయితే తాపినాం ఈ సైజ్ వచ్చేసి టైట్ 3 వెళ్ళేది ఇట్లా 3 ఏళ్ళు అయితే ఒక కన్నుకు 3 ఏళ్ళు పడితే బొమ్మ పడుతుంది అన్నట్టు చూద్దాం మరి పోయినసారి అయితే పడ్డాయి ఇప్పుడు పడితే పడాయో రేపు పొద్దుగాల వస్తే తెలుస్తుంది ఒక కచ్చలు అయితే తాపినాం ఇక్కడ ఇది ఒకటి గాలాలు ఎన్నో లెక్క పెడదాం 1 2 3 4 5 6 7 అంటే ఇక్కడ దగ్గర గాలాలు వేసినాం అన్నట్టు ఎందుకంటే గతం ఒకటి కాకపోయినా ఒకటి అయితే పడుతుంది అన్నట్టుగా ఇక్కడ 7 గాలాలు ఎట్లా గిదా గవ్వా చూసుకుంటా చేసుకుంటా అన్నీ కూడా అన్న మరి చేపలు కావాలి కదా మరి అన్నిటిగా గాయ సింగ్లిక పడ్డది బుడ్డవారు కానీ మింగినట్టున్నది గాయస్ గుట్ట మీద అయితే ఒక ఇంగ్లీక పడ్డది పెద్దదే మొన్న దాని అంత ఉన్నది ఆడ ఊడ విక్కపోయినాయి పల్లె ఊడ విక్కపోయినాయి అని అన్న రెండింటి ఊడ విక్కపోయినాయి అన్న అని ఎట్లా రెండు ముళ్ళు ఇరవా మరి ఉరవపోతే ఎట్లా ఇలా బతికింది దీన్ని వేసిన కోన్కి వేసిరా అన్నానే మాల పగిరి కాదు ఒక్కటి తాగుతీ అంటావా ఇక్కడ జాలం ఉన్నాయి కదా వచ్చేది అయిపో ఇక్కడ జాలం ఉన్నది
ఇక్కడ వరకు 18 గాలాలని. కత్తలు ఎట్టినాయి కదా, తెల్లారిదాకా పడితే బతుకున్నాయా? 28. ఈ చిన్న కట్ట కూడా వేసినావా? 29. ఏది 29. ఈ కట్టకు 30. వేసిన ఇప్పటి వరకు అయితే 31, 32, 33, 34, 35, 36, 37 గాలాలు. ఎటు అట్లా ఉండేసినావా? 32, 37, 38, 39 గాలాలు. ఈ ఒక్కడైతే 40 అవు. ఈ ఒక్కటి గీటేసినా ఈ ఖర్చులు ఏమవుతుంది రేపు పొద్దుగల చూడాలి. వాన కొడితే వచ్చు. మొత్తానికైతే ఇప్పుడు 40 గాలాలు వేసినాం, ఒక కచ్చలా దాపినాం. ఇక వాన మబ్బు ఎత్తుంది, ఇంటికి పోదామని అయితే దిగుతాను. రేపు పొద్దుగాల తెలుస్తుంది కదా. ఇక ఒక ఇంగ్లీకి అయితే పడ్డది మనకు, అది పానంతోనే ఉన్నది, పోయి గోళం వేయాలి.